ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచాక రోకో చేసిన ఈ కోలాటం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది బాస్. సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్ ని ముందుండి నడిపిస్తున్న వీరిద్దరూ వికెట్ పట్టుకొని కోలాటం ఆడుతూ ఉంటే అది చూసి క్రికెట్ ప్రియులు ఉర్రూతలూగిపోయారు, కన్నుల పండగ చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ ని రవీంద్ర జడేజా బౌండరీ కొట్టి మరీ గెలిపించాడు. కేఎల్ రాహుల్ పై చాలా మందికి చాలా అనుమానాలుండే, బట్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకొని టీమిండియాని గెలిపించిన తీరు అద్భుతం. ఇక ఈ మ్యాచ్ గెలిచాక హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్ గంగనామ్ డాన్స్ చేసి అలరించారు. ఇక ఫైనల్లో 76 పరుగులతో దుమ్ము దులిపేసిన రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో సంవత్సరం వ్యవధిలో 2 ఐసీసీ ట్రోఫీలు, 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ. రోహిత్ బాయ్, నీకు నువ్వే సాటి బాయ్. మరోసారి టీమిండియా ప్లేయర్స్ తో వైట్ కోట్ వేయించావు. ఈ గెలుపులో టీంలోని ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నప్పటికీ టీం మొత్తాన్ని ముందుండి నడిపించిన నీకు దిల్ సే హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ రోహిత్ బాయ్.